మొట్టమొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెల మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరాన్ని నిలవబెట్టవలెను. చూస్తున్నారా, వారు బయలుదేరి వచ్చినటువంటిది వారు మొదటి నెల. వారు బయలుదేరి వచ్చినది మొదటి నెల ఐగుప్తు నుండి. వారు వచ్చినది 14వ దినాన్ని వచ్చారు. అంటే విత్ ఇన్ 1 ఇయర్లో వీళ్ళు ఈ ప్రత్యక్షపు గుడారం అనేటువంటి దానిని, ఈ మందిరమును వారి మధ్య నిలుపుకోగలిగారు. వారి ప్రయాణాలకు ఇది ఒక గొప్ప డైరెక్షన్ ఇచ్చేటువంటిదిగా మనకు కనిపిస్తుంది. ప్రజలను నడిపించేటువంటిదిగా ఈ గుడారం వారి మధ్యలో ఉండబోతోంది. ప్రజలకు బోధించేటువంటిదిగా ఈ గుడారం వారి మధ్యలో ఉండబోతోంది. ప్రజలను ఆదుకునేటువంటిదిగా ఈ గుడారం వారి మధ్యలో ఉండబోతోంది. దిస్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఇక 40వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లు అనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడార మందిరమును నిలవబెట్టవలెను. ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మోసెస్. ఇవి తయారు చేయటానికి తయారు చేశారు బెసలేలు, అహోలియాబు, వాళ్ళ బృందం అంతా. కానీ గుడారాన్ని నిలబెట్టేది మాత్రం మోషేనే. మోషేకే నమూనా ఇవ్వబడింది. మోషేనే గుడారాన్ని నిలబెట్టమన్నాడు. అప్పుడు అచ్చట నీవు సాక్ష్యపు మందసాన్ని నిలిపి ఆ మందసం అడ్డుతెరతో కప్పాలి. మందసం గుడారంలో పెట్టి వెనక భాగాన ఎదట భాగం నుండి దీనిని వేరు చేస్తూ అడ్డుతెరతో దానిని కప్పివేసేయాలి. అడ్డుతెరతో దాన్ని కప్పివేసేయాలి. దాన్ని దట్టమైనటువంటి తెరతో కట్టాలి. ఎందుకంటే అక్కడ మందసం ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. అది చూస్తే మనుషులు చచ్చిపోతారు. కాబట్టి అడ్డుతెరను లోపల ఆ గుడారం కట్టాలి. దానిలో వెలుపట ఏముండాలి? బల్లను తీసుకొచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షం లోపల తెచ్చి దాని మీద ప్రదీపాలు వెలిగించాలి. సాక్ష్యపు మందసం ఎదుట ధూపం పోయి బంగారు వేదిక నుంచి మందిర ద్వారము తెరను తగిలించాలి. పరిశుద్ధ స్థలంలో దీప వృక్షము, బల్ల, ధూపవేదిక ఈ 3 కూడా ఏర్పాటు చేయమన్నాడు. ప్రత్యక్ష గుడారముకు బలిపీఠంకు మధ్య గంగాళాన్ని ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి. ప్రత్యక్ష గుడారము యొక్క ఔటర్ గేట్ ఉంది చూసారా, ప్రారంభపు గుమ్మము, దాని ఇమ్మీడియట్గా బలిపీఠము మరియు గుడారము యొక్క ద్వారము ఎదుట గంగాళం. కనుక ఇక్కడ బలి ఇచ్చిన వెంటనే శుద్ధి చేసుకుని లోనికి వెళ్ళాలి. ఆ విధంగా ఏర్పాటు చేయమన్నాడు. 9వ వచనం. మరియు నీవు అభిషేక తైలం తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమైన వాటికి అభిషేకం చేసి దాని ఉపకరణాలన్నీ ప్రతిష్ఠించు. అప్పుడే అవి పరిశుద్ధం అవుతాయి, అప్పుడే అవి ఉపయుక్తమవుతాయి. అవి చేయబడినది నిపుణుల చేత అయినా పరిశుద్ధపరచబడటానికి ఆయన తైలము తీసుకొని అభిషేకం చేయమంటున్నాడు. ఒక వ్యక్తి ఎంత సిద్ధపడినా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడకపోతే ఆ వ్యక్తి సేవలో రాణించడు, పవిత్రుడికి ఎంచబడడు. 10వ వచనం. దహన బలిపీఠమును అభిషేకం చేసి ఆ పీఠాన్ని ప్రతిష్ఠించు. అప్పుడు ఆ పీఠం అతి పరిశుద్ధమవుతుంది. అప్పుడే అది బలి ఇవ్వటానికి, ఆ బలి యొక్క పదార్థములను దహించడానికి అర్హమైనదిగా నేను అంగీకరిస్తాను. అంటిల్ దట్ ఐ కెనాట్. నువ్వు దాన బలిపీఠాన్ని ప్రతిష్ఠించు. అప్పుడే అది పరిశుద్ధం అవుతుంది. అది అతి పరిశుద్ధం అవుతుంది. మరియు నీవు అహరోను యొక్క గంగాళము దాని పీటను అభిషేకం చేసి ప్రతిష్ఠించాలి. మరియు నీవు అహరోను యొక్క కుమారుని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము తీసుకొచ్చి వాళ్ళని నీళ్లతో స్నానం చేయించాలి. ఇక అహరోను కుమారులకు నీళ్లతో స్నానం చేయించి యాజక వస్త్రాలు తొడిగించి వాళ్ళను ప్రతిష్ఠించాలి. అహరోనుకి యాజక వస్త్రాలు తొడిగించి ప్రతిష్ఠిత వస్త్రాలు తొడిగించి అతన్ని కూడా అభిషేకించి ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం దేవుడు మోషేకు అప్పగించాడు. ప్రధాన యాజకుణ్ణి
యాజకులను కూడా వారి వారి వస్త్రధారణలు తొడిగించిన తర్వాత తైలము వేసి అభిషేకించి ప్రతిష్ఠిస్తున్నాడు. కాన్సక్రేటెడ్ ఫర్ ఎ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్. ఎంత ఆధిక్యత మోషే భక్తునికి దక్కిందండి. 14 వచ్చిన, మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాలు తొడిగించి వారు నాకు యాజకులు అవటానికి వారి తండ్రికి అభిషేకం చేసినట్టు వీళ్ళకు కూడా అభిషేకం చేయి. ఇది నిత్యమైన యాజకత్వ సూచన. అహరోనుకు చేసినట్టే కుమారులు కూడా చేయమంటున్నాడు. అహరోను ప్రధాన యాజకుడు, కుమారులు యాజకులు అవుతున్నారు. మోషే ఆ ప్రకారంగా చేశాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగానే మోషే చేశాడు. తన సొంత పెత్తనం, తన సొంత మనసు వాడలేదు, తన సొంత ఉద్దేశాలు వాడలేదు, తన సొంత బుర్ర వాడలేదు. హీ నెవర్ యూజ్డ్ హిజ్ బ్రెయిన్. హీ జస్ట్ ఫాలోడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరాన్ని నిలబెట్టబడెను. On the first day of the month, the tabernacle was erected. 18వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరాన్ని నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలు నిలవబెట్టి పెండెబద్దలు చునిపి దాని స్తంభాలను నిలవబెట్టి మందిరం మీద గుడారాన్ని పరిచి దానిపైన గుడారం యొక్క కప్పును వేశాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతని శాసనాలను తీసుకుని మందసం పెట్టెలో ఉంచాడు. మందసానికి మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠాన్ని ఉంచాడు. మందిరంలోనికి మందసాన్ని తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసాన్ని కప్పేశాడు. 22వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డుతెరకు వెలుపల బలను ఉంచాడు. దక్షిణపు దిక్కున ప్రత్యక్ష గుడారములో దక్షిణపు దిక్కున దీప వృక్షాన్ని ఉంచాడు. 25వ వచనం, యెహోవా సన్నిధిని ప్రదీపాలను వెలిగించాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ప్రత్యక్ష గుడారంలో అడ్డుతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచాడు. బంగారు ధూప వేదిక మీద ధూప ద్రవ్యం వేసినప్పుడు సుగంధ ద్రవ్యము చేత ఆ మందిరం అంతా కూడా నిండుకుంటుంది. అది జీవపు సువాసనను జ్ఞాపకం చేస్తోంది. 29వ వచనం, దాని మీద దహన బలిని నైవేద్యమును అర్పించాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను ప్రత్యక్షపు గుడారముకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ప్రక్షాళన కొరకు దానిలో నీటిని పోశాడు. 31వ వచనం, దాని యొద్ద మోషే అహరోను అతని కుమారులు కాళ్ళు చేతులు కడుక్కున్నారు. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు బలిపీఠాన్ని సమీపించేటప్పుడల్లా కాళ్ళు చేతులు కడుక్కున్నారు. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేశాడు. అట్లు మోషే తన పని పూర్తి చేశాడు. ఆఖర చేసింది ఏమిటో తెలుసా? ఆవరణం యొక్క ద్వారం. మొట్టమొదటి కనపడేది ఏంటో తెలుసా? ఆవరణం యొక్క ద్వారం. ఇక్కడ పాఠం మనకు కనబడుతుంది. ఆఖరణ చేసింది మొట్టమొదట మనకు కనిపించేది. వెన్ గాడ్ కంప్లీటెడ్ హిస్ వర్క్ దెన్ ఇట్ విల్ అపియర్. ఆయన పనంతా పూర్తి చేసిన తర్వాతే మనకు మొట్టమొదటి ప్లేస్ని చూపిస్తున్నాడు. సృష్టి యొక్క యావత్తు సమస్తాన్ని ఆయన కంప్లీట్ చేసిన తర్వాతనే సృష్టిని ఆయన మనుషులకు కనపరిచాడు. కనుక ఇది అద్భుతమైనటువంటి ప్రణాళిక. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా, అప్పుడు మేఘం ఎప్పుడు దేవుడు చెప్పినట్లు చేసిన తరువాత ఆ మేఘము ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నిన్ను కమ్ముకోవాలి అని అంటే నీవు దేవుని యొక్క వాక్యము చెప్పినట్టుగా విధేయుడవై అమలుపరిచిన వాడవై ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆత్మ నీ పైన కృమ్మరించబడుతుంది. అది నేను ఈ దినాన అనుభవంలో చూచాను. మనం పాపములో జీవించినంత కాలము దేవుని యొక్క మహిమను చూడలేము, దేవుని యొక్క శక్తిని చూడలేము, దేవుని యొక్క ప్రభావాన్ని చూడలేము, దేవుని యొక్క మహిమను చూడలేము. మనము పవిత్రముగా పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుని అద్భుతమైన మహిమను మనం చూడగలుగుతాం. మన పైన ఆయన యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించండి, పాపమును త్యజించండి, విసర్జించండి. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది కనుక మోషే సహితము గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద లైట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క అద్భుతమైన శక్తి వెలుగై ఉంది.
గుడారాన్ని కప్పిన ఆయన కూడా దేవుడు దిగి వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళలేకపోయాడు. నోబడీ కెన్ టచ్ యూ ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నీవు తాకబడినప్పుడు, అభిషేకించబడినప్పుడు నిన్ను ఏ మానవుడు తాకజాలడు. యు విల్ బి లైక్ ఎ ఫైర్, అగ్ని వలె తయారవుతాను. కనుక మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయాడు. ఇదే ఎక్స్పీరియన్స్ సొలొమోను నిర్మాణం చేసినటువంటి దేవాలయం యొక్క ప్రారంభపు దినాన, ప్రతిష్టా దినాన దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చినప్పుడు యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారని రాసింది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళేవాళ్ళు. మేఘము మందిరము మీద నిలిచి ఉన్నంత కాలము ఇశ్రాయేలీలు క్యాంప్ చేసి అక్కడే నివసించేవాళ్ళు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ గాడ్స్ డైరెక్షన్. ఆ మేఘము మందిరం మీద ఉన్నప్పుడు వాళ్ళు నిలిచి ఉండాలి. మేఘము మందిరం మీద నుండి లేచినప్పుడు వాళ్ళు లేచి ప్రయాణం ప్రారంభించాలి. ఆ మేఘము ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళాలి. That is the way God has organized for them, arranged for them and for their future journeys. వారి భవిష్యత్ ప్రయాణాల కొరకు దేవుడు వారిని ఏర్పరిచాడు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. దిస్ ఇస్ ద మెథడ్ గాడ్ arranged and organized for them. మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు ప్రయాణాలు చేయకుండా మానారు. ఇశ్రాయేలీయులందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. అగ్ని దాని మీద ఉండెను. పగలు మేఘం ఉన్నది, రాత్రి అగ్ని ఉన్నది. మీరు గమనించండి, అగ్ని ఎక్కడున్నది? గుడారం మీద ఉంది. గుడారం కాలిపోలేదు. అగ్ని గుడారము మీద ఉండెను, గుడారము కాలిపోలేదు. సహోదరుడు, సహోదరి, వాట్ ఏ గ్రేట్ మిరకిల్ ఇట్ ఈస్. ఎవ్రీ డే దే ఎక్స్పీరియన్స్డ్ ఇట్. 40 సంవత్సరాల్లో వారి మధ్యన గుడారం ఉండి ప్రతి రాత్రి దేవుని యొక్క అగ్ని ఆ మందిరం మీద కనబడుతుంటే కూడా వాళ్ళు దేవుని వెంబడించలేకపోయారు. Though they are redeemed, they were not reached Canaan because of their unbelief. వారి అవిశ్వాసం చేత వాళ్ళు వెళ్ళలేకపోయారు. యేసుక్రీస్తు యొక్క సిలువ నీ కొరకు చేయబడిన తర్వాత కూడా అవిశ్వాసంతో నీవు జీవిస్తే ఏ విధంగా పరలోకానికి వెళ్తావు? Your unbelief will take you away from all kinds of victories in your life. నీ జీవితంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, విజయాలు నీ అపనమ్మిక నీకు దూరం చేస్తుంది. జాగ్రత్త. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. ఇంగ్లీష్లో చదువుతా నీ వచ్చును. For the cloud of the Lord was on the tabernacle by day, and the fire was on it by night, in the sight of all the house of Israel throughout all their journeys. Throughout all their journeys. వారి ప్రయాణాలన్నింటిలో ఈ విధంగానే జరిగింది. God is faithful.